గైస్ డైలీ లాగే ఈ రోజు కూడా టాలీవుడ్ కి సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే మీ ముందుకైతే రావడం జరిగింది. సో ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. మన విజయ్ తలపతి గారి బర్త్డే సందర్భంగా జననాయకన్ సినిమా నుంచి ఒక చిన్న గ్లింప్ అయితే బయటికి రావడం జరిగింది. సో ఇది ఆయన కెరియర్ లోనే చివరి సినిమా, ఎందుకంటే ఆయన పార్టీలోకి రాజకీయాల్లోకి రావడం జరిగింది కాబట్టి చివరి సినిమా. సో దానికి సంబంధించి గ్లింప్ అయితే రావడం జరుగుతుంది. అలాగే సినిమా నుంచి ఇంకో ఇన్ఫర్మేషన్ ఏంటంటే విజయ్ తలపతి గారు ఈ సినిమా కోసం దాదాపు 300 కోట్లను తీసుకున్నట్టయితే ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుతుంది. అలాగే ఈ సినిమాని నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి టైంలో అంటే జనవరి 9వ తారీఖున పాన్ ఇండియా సినిమాగా అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ఏ హీరోకైనా సరే 25వ సినిమా అనేది లేదా 50వ సినిమా అనేది అలాగే 100వ సినిమా అనేది ఒక మైల్ స్టోన్ గా అయితే ఉండడం జరుగుతుంది. సో ఆ సినిమాల కోసం చాలా పర్టికులర్ గా ప్లాన్ చేయడం జరుగుతుంది. అదే ఒక పాన్ ఇండియా సినిమా అయితే అంతకంటే మించి ప్లాన్ చేయడం జరుగుతుంది. కానీ ప్రభాస్ విషయంలో ఒక దెబ్బ కొట్టినట్టు మాత్రమే అయితే మనకు కనిపించడం జరుగుతుంది. ప్రజెంట్ ఏదైతే రాజాసాబ్ సినిమా రిలీజ్ కావడం జరుగుతుందో ఇది ఆయన కెరియర్ లో 24వ సినిమా. అయితే 25వ సినిమాగా ఆయన స్పిరిట్ అయితే ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఏకంగా కొడితే కుంభస్థలం బద్దలైపోయే విధంగా అయితే ఆయన ప్లాన్ చేసుకోవడం జరిగింది. కాకపోతే ఇప్పుడు ప్లాన్ లో ఒక చేంజ్ అయితే రావడం జరిగింది. ఏంటంటే ప్రభాస్ గారు ఒకసారి స్పిరిట్ సినిమాకి సైన్ చేస్తే ఆ షూటింగ్ మొదలు పెడితే తిరిగి నెక్స్ట్ వేరే సినిమాలో చేయకూడదు అని చెప్పి ఆ సినిమా షూటింగ్ అయిపోయేంత వరకు తన సినిమాలో యాక్టింగ్ చేయాలని చెప్పి ఒక బాండ్ అయితే సందీప్ రెడ్డి వంగ అయితే రెడీ చేసుకోవడం జరిగింది. కాకపోతే అలా జైన్ అయితే రాజాసాబ్ కి ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఆయన రాజాసాబ్ తీయడం జరిగింది. అలాగే రాజాసాబ్ తర్వాత 25వ సినిమాగా స్పిరిట్ వస్తుందని చెప్పి అందరూ అనుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు ఫౌజీకి అయితే ఆయన సైన్ చేయడం జరిగింది. సో ఫౌజీ షూటింగ్ అయిపోయిన తర్వాత 26వ సినిమాగా స్పిరిట్ అయితే రాబోతుంది. సో 25వ సినిమా అయితే ఫౌజీ అయితే రాబోతుంది. సో మీ అభిప్రాయం ఏంటి? ఒకవేళ 25వ సినిమాగా స్పిరిట్ వస్తే బాగుండేదా లేకపోతే ఫౌజీ వస్తే బాగుండేదా మీరు కింద కామెంట్ చేయండి. గైస్ నెక్స్ట్ వచ్చేసి మన ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ గారి గురించి అనమాట. సో రజనీకాంత్ గారు అయితే ఒక అబ్బాయిని చదివిస్తా అని చెప్పి ప్రామిస్ చేయడం జరిగింది. ఇప్పుడు మాత్రమే కాదు, ఆయన లైఫ్ లో ఎంతవరకు ఆ అబ్బాయి చదువుకుంటే అంతవరకు చదివిస్తా, ఎంత ఖర్చు అయినా పర్లేదు అని చెప్పి ఒక ప్రామిస్ అయితే చేయడం జరిగింది. అసలు ఏం జరిగిందంటే అయితే తమిళనాడులో మహమ్మద్ యాసిన్ అనే ఒక అబ్బాయి రోడ్డు పైన వెళ్తుంటే అతనికి ఒక పర్స్ దొరకడం జరిగింది, ఒక వ్యాలెట్ అయితే దొరకడం జరిగింది. ఆ వ్యాలెట్ లో అక్షరాల 50,000 రూపాయలు ఉన్నాయంట. కానీ ఆ అబ్బాయి ఆ పర్సన్ తీసుకొని స్ట్రైట్ గా పోలీస్ స్టేషన్ కి అయితే వెళ్ళడం జరిగింది. పోలీస్ స్టేషన్ కి వెళ్ళి అక్కడ పర్సన్ ఇచ్చేయడం జరిగింది. అక్కడ ఉన్న అధికారి అడగడం జరిగింది, మరి ఇక్కడ ఇంతగానో డబ్బు ఉంది కదా నువ్వు ఎందుకు తీసుకోలేదు అంటే అది ఎవరో కష్టపడి సంపాదించి ఉంటారు, వాళ్ళకు ఇన్ఫార్మ్ చేయండి, వాళ్ళు కూడా కష్టపడి బతుకుతారు కదా అని చెప్పి ఆ అబ్బాయి చాలా అద్భుతమైన నిర్ణయం అయితే ఇవ్వడం జరిగిందంట. సో దీనికి స్పందించిన ఆ పోలీస్ అధికారి నీకేదైనా కోరికుంటే చెప్పు నేను తీరుస్తా అని చెప్పి అధికారి చెప్పడం జరిగింది. ఆ యాసిన్ అనే అబ్బాయి అప్పుడు చెప్పడం జరిగింది, నా ఫేవరెట్ హీరో సూపర్ స్టార్ రజనీకాంత్ గారిని నేను కలవాలి అని చెప్పి అది నా కోరిక అని చెప్పి చెప్పడం జరిగిందంట. సో పోలీస్ అధికారులు ఎలాగో ట్రై చేసి ఆ అబ్బాయిని అయితే రజనీకాంత్ గారి దగ్గరికి అయితే తీసుకెళ్లడం జరిగింది. సో రజనీకాంత్ గారు కూడా ఆ అబ్బాయిని అప్రిషియేట్ చేయడం జరిగింది. అలాగే ఆ అబ్బాయి ఎంతవరకు చదువుకున్నా సరే అంత ఖర్చు మొత్తం నేనే పెడతా అని చెప్పి రజనీకాంత్ గారు తన గొప్ప మనసును అయితే చాటుకోవడం జరిగింది.